ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. రాష్ట్రంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు అయితే విస్తారంగా కురుస్తున్నాయి. ప్రస్తుతం అయితే మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నాము. ఇక్కడైతే గంజివాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు. ఇక్కడికి వస్తే దాదాపు నడుముల లోతు నీళ్ళకైతే మునిగిపోయే పరిస్థితి అయితే ఉంది. ఇటువైపు అయితే ఎవరు రావద్దని అయితే అధికారులు అయితే సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాలన్నీ సైతం జలమయమయ్యాయి. ఇంట్లోకి అయితే వరద నీరు వచ్చి చేరుతుంది. ఒకవైపు పాములు కావచ్చు, సరీసృపాలు అయితే పెద్ద ఎత్తున వస్తున్నాయి. అయితే కంప్లైంట్ సైతం వస్తుంది. ఇటు వేములవాడ రూరల్ మండలమైనటువంటి మల్లారం దగ్గర అయితే ఒకటైతే పిడుగు పడడం జరిగింది. దీనికి సంబంధించి అయితే కొంత సబ్స్టేషన్పై పిడుగు పడైతే కొంత విద్యుత్కి అయితే అంతరాయం అయితే ఏర్పడింది. ప్రస్తుతం దీనికి సంబంధించి మొత్తం ఎటు కరెంటు లేని పరిస్థితి సైతం నెలకొంది. ఇటు అంతేకాకుండా సిరిసిల్ల నుంచి కరీంనగర్ వెళ్తున్న రహదారిపై అయితే ఒకవైపు పూర్తిగా నీరు నిలిచిపోయిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా గోదావరికి సంబంధించి అయితే బొగ్గుకు సంబంధించి పూర్తిగా బొగ్గు తీయడానికి అయితే ఇబ్బందులు ఎదురవుతున్నాయనేది అధికారులు అయితే వెల్లడిస్తున్నారు. అంతేకాకుండా జగిత్యాల కావచ్చు, కరీంనగర్ కావచ్చు, పెద్దపల్లి, సిరిసిల్ల సంబంధించి అయితే పూర్తిగా వర్షాలైతే అధికంగా కురుస్తున్నాయి. రెడ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. అధికారులు అయితే సూచిస్తున్నారు. అత్యవసరం అయితేనే బయటకు రావాలని అయితే జిల్లా ఎస్పీలు సైతం ఒకవైపు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా పాత ఇండ్లు కావచ్చు, కరెంటు స్తంభాలు కావచ్చు, అంతేకాకుండా వ్యవసాయానికి సంబంధించి అయితే రైతులు పంట పొలాలకు సంబంధించి అయితే కొంత వ్యవసాయ మోటార్లకు సంబంధించి ముట్టుకోవద్దని అయితే అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం మీద మనం చూడవచ్చు. ఇక్కడైతే గంజివాగు దగ్గర అయితే ఉన్నాము. అంతేకాకుండా ఇక్కడ నక్కవాగుకు సంబంధించి అయితే హనుమాజిపేట దగ్గర నక్కవాగుకు సంబంధించి అయితే పూర్తిగా జలమయమైంది. ఇటు అటు రాకపోకలు అయితే పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి అయితే నెలకొంది. జగిత్యాలకు సంబంధించి వెంకటాద్రి నగర్ కావచ్చు, అంతేకాకుండా కొంత సిరిసిల్లకు సంబంధించి పాత బస్టాండ్ సంజీవయ్య నగర్లోకి అయితే పూర్తిగా వరద నీరు వచ్చి చేరిన పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం మీద మనం వేములవాడ నుంచి అయితే ఇటు కుదురుపాక బోయినపల్లి కావచ్చు, అంతేకాకుండా గంగాధరకు వెళ్ళే రహదారిపై అయితే ఉన్నాము. ఇక్కడైతే ఇవాళ కొంత ఆదివారం వల్ల అయితే కొంత హాలిడే వల్ల అయితే స్కూల్ పిల్లలు కావచ్చు, అంతేకాకుండా కొంతవరకు అయితే ఇటువైపు అయితే రాకపోకలు అయితే కొంత తక్కువగా ఉంది. ప్రస్తుతం మీద మనతో పాటు ఇక్కడ వేములవాడ గంజివాగు దగ్గర అయితే ఉన్నాం. మనతో పాటు కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. అసలు ఇక్కడ పరిస్థితి ఎలా ఉందనేది ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎలా ఉంది పరిస్థితి? ఇక్కడ బాగా ప్రాబ్లం ఉంది. వాగు బాగా వస్తుంది. మొత్తం మట్టి కొట్టుకుపోయింది. పైపులు అయితే తేలినాయి. బాగా వాటర్ బాగా వస్తున్నాయి. ఎవరు రారాదు. ఒకవేళ వస్తే మాత్రం ప్రాణానికి గురి అవుతారు. అంటే ఇప్పుడు ఇది అయితే బ్రిడ్జ్ అయితే నిర్మించారు కదా, ఎందుకు ఇట్లా మధ్యలో అయిపోయిందండి? ఇక వర్షాకాలం కాబట్టి అయిపోయింది అన్న. ఇది వర్షాకాలం అయిపోయింది. 2-3 సార్లు గంజివాగు వచ్చింది, మొత్తం కొట్టుకుపోయింది. ఈ ప్రస్తుతానికి అయితే ఇప్పుడు వర్షాలు మళ్ళీ బాగా పడుతున్నాయి. ఇప్పుడు చేస్తారు, ఇది అయిపోయినాక చేస్తారు అని అన్నారు. ఓకే, ప్రస్తుతం చెప్పండి సార్. అంటే ప్రస్తుతం ఇంకా ఎట్లా ఉంది? అంటే మీరు మరి వచ్చే వాళ్ళకు ఇటు రావద్దని సూచనలు చేస్తున్నారా ఏమన్నా? సార్, ఇక్కడికి రాలేని పరిస్థితి. ఇక్కడ మొత్తానికైతే గంజివాగు అనేది నడిచి కూడా చిన్న బైకులు కానీ కార్లు కానీ ఏది కూడా రాలేని పరిస్థితి. నైట్ నుంచి విపరీతంగా వర్షం కురుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మొత్తం పైపులు వెళ్ళి మట్టి కొట్టుకపోయింది కాబట్టి చాలా ఇబ్బంది ఉంది మాకు. ఈ బ్రిడ్జి ఎందుకంటే ఇంకా కొంచెం ముందు మొదలు పెడితే తొందరగా కంప్లీట్ అయ్యేది. కాకపోతే ఇది మధ్యంతరంలో ఆగిపోయింది కాబట్టి మాకు ఈ 2 గ్రామాల ప్రజలకైతే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎట్టి పరిస్థితులు దీన్ని తొందరగా చేపడితేనే బాగుంటుంది. ఓకే, అంటే ఎవరైనా అధికారులు ఏమైనా స్పందించారా దీనికి సంబంధించి? అంటే ఏమైనా ఫోన్లు కానీ ఏమైనా చేస్తున్నారా అండి మీకు? ఫోన్ చేశారు, డీ గారు కూడా ఫోన్ చేశారు. అక్కడ ఎట్లుంది పరిస్థితి అంటే కూడా చెప్పాను. మొత్తానికి సార్ నడవలేని పరిస్థితి, పోలేని పరిస్థితి, మొత్తం రాకపోకలు బంద్ అయిపోయినాయి. వాగు కూడా బాగా వస్తుందని కూడా చెప్తే సరే మీరు ఎవరు పోకండి కూడా సార్ కూడా చెప్పడం జరిగింది. ఇదే కాకుండా అక్కడ బోయినపల్లి కాడ కూడా ఆ మార్కెట్ దగ్గర వాగు కూడా అంతే ఉంది. ఆడ 2 జాగాల్లో బంద్ అవుతాడు. కుదురుపాకది, ఇటు మన బూరుగుపల్లి నుంచి వచ్చేది. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ కావచ్చు, ఇతరత్ర అయితే ఏది కూడా రాలేని పరిస్థితి ఉంది కదా, మరి ఎట్లా అండి? ఇప్పుడు ఏది కూడా రాలేని పరిస్థితి మాకు ఇబ్బందికి అదే. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది అయితే మాత్రం ఇక్కడికి ఏది కూడా రాలేని పరిస్థితిలో ఉన్నాం. ఓకే, అంటే ఇప్పుడు కొంతవరకు అయితే పంట పొలాలకు సంబంధించి కొంతమంది రైతుల పొలాలు అటువైపు ఉన్నాయి కావచ్చు, కొంతమంది ఇటువైపు ఉంటాయి. కొంత స్కూల్ పిల్లలు రోడ్డు దాటాలన్నా సైతం ఇప్పుడు అయితే 2 రోజులు అయితే అధికంగా వర్షాలు ఉన్నాయని అయితే వాతావరణ శాఖ అయితే సూచించడం జరిగింది కదా, మరి ఎట్లా మీ పరిస్థితి ఏంది? పూర్తిగా దిగ్బంధనం కావాల్సిందేనా? కావాల్సిందే, దిగ్బంధం కావాల్సిందే. ఎక్కడి అక్కడ ఒడ్లు కూడా పొట్టు తెగిపోయినాయి. ఎక్కడి అక్కడ అక్కడికి పోలేని పరిస్థితి. ఇది అయిపోయినాకనే మళ్ళీ తర్వాతనే చూడాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఓకే, అంటే పొలాల పరిస్థితి ఎట్లుందంటే కొంతవరకు అయితే ఇప్పుడైతే పత్తి కావచ్చు, అంతేకాకుండా కొంత వరి సంబంధించి అయితే ఎక్కువగా వేస్తుంటారు కదా, అంటే ఎట్లా ఉంది పరిస్థితి పొలాలకు సంబంధించి? పొలాలకు సంబంధించి ఇప్పుడు ఈ వాగుపొండి మాత్రం మొత్తం కొట్టుకపోయినాయి. అన్ని మన్ను ఉసుక నేరబెట్టినాయి. మొత్తం నష్టపోయినట్టే, రైతులు నష్టపోయినట్టే. ఓకే, ఇంకా ఏం చెప్తారంటే ప్రస్తుతం అయితే అధికంగా అయితే వర్షాలు అయితే కురుస్తున్నాయి, వాగు అయితే ఉధృతంగా అయితే ప్రవహిస్తుంది కదా, ఇంకా ఏం చెప్తారంటే జాగ్రత్తలు ఏమైనా చేస్తారా వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి? చెప్తున్నాం, ఇటు రాకండి, వాటర్ బాగా వస్తుంది, రోడ్డు ఖరాబ్ అయింది అని చెప్తాను. ఓకే, అంటే ఏమైనా మత్స్య వేట కావచ్చు, చేపల వేట కానీ కొంతమంది అయితే ఆసక్తి కనపరుస్తుంటారా? అంటే దానికి సంబంధించి ఏమైనా హెచ్చరికలు జారీ చేస్తున్నారా మరి మీరు? చెప్తున్నాం, ఇటు రాకండి, ఇటు
వస్తే ప్రమాదం ఉన్నది అని కూడా చెప్పేస్తున్నాం. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము ఇక్కడైతే కొంతమంది గ్రామస్తులు అయితే ఉన్నారు, ఇటువైపు రావద్దు అని అయితే వీరైతే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడైతే కొంత చెత్త చెదారం అయితే పేరుకుపోవడం వల్ల అయితే వీరైతే స్వచ్ఛందంగా అయితే దీనిలో పాల్గొని అయితే దీన్ని అయితే క్లీన్ చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం, ఎందుకంటే ఇటువైపు నుంచి హెవీ వెహికల్స్ అయితే వస్తుంటాయి. అంతేకాకుండా కొంతవరకు అయితే రాకపోకలకు సంబంధించి అయితే ఇబ్బందులు కలుగుతున్నాయి. అంతేకాకుండా నీరు ఇక్కడ ఎక్కువగా స్టోర్ అవుతుంది కాబట్టి మేమైతే స్వచ్ఛందంగా ఇక్కడ పాల్గొని అయితే దీనిలో నుంచి కొంత చెత్త చెదారం అయితే తీస్తున్నామని చెప్పేసి ఇక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడైతే ఒక బ్రిడ్జ్ అయితే నిర్మించడం జరిగింది. మనమైతే చూస్తున్నాం ఇక్కడైతే బ్రిడ్జికి సంబంధించి అయితే కొంత పిల్లర్లు అయితే పోయడం జరిగింది. కొంతవరకు తెలంగాణ ప్రభుత్వం నుంచి అయితే మాకైతే కాంట్రాక్ట్ నిధులు అయితే రాకపోవడం వల్ల అయితే మేమైతే దీన్ని పూర్తి చేయలేమని అయితే నిర్వాహకులు అయితే చేతులు అయితే ఎత్తడం జరిగింది. దీనికి సంబంధించి అయితే కొంత రాకపోకలకైతే ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు బ్రిడ్జికి సంబంధించి అయితే కొంత పిల్లర్లు అయితే పోయడం జరిగింది. పియర్స్ సంబంధించి అయితే పైన వదిలేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే మాకైతే 100 కోట్ల మేర అయితే నిధులైతే రావాలి. ఈ నేపథ్యంలో అయితే మేమైతే దీన్ని అయితే చేయలేము అని చెప్పేసి అయితే కాంట్రాక్టర్లు అయితే చేతులు అయితే ఎత్తడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే కాంట్రాక్టర్ అయితే డబ్బులు వచ్చినాకే చేస్తామని చెప్తున్నారు. అంతేకాకుండా బ్రిడ్జికి సంబంధించి నిర్మాణం అయితే ఆగిపోయింది. దీనివల్ల అయితే ఇటు రాకపోకలకు సంబంధించి ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి అయితే గ్రామస్తులు అయితే వెల్లడిస్తున్నారు. ఎందుకంటే అత్యవసర సదుపాయాలైనటువంటి అంబులెన్స్ కావచ్చు, అంతేకాకుండా ఇంకా ఇతరత్ర పెట్రోల్ కావచ్చు, అంతేకాకుండా నిత్యావసర సరుకులైనటువంటి పిల్లలకు పాలు కావచ్చు, ఇతరత్ర అయితే వేములవాడ నుంచి అయితే నిత్యం అయితే రాకపోకలు అయితే కొనసాగిస్తారు. ఇటు దీనివల్ల అయితే మేమైతే ఇటువైపు వెళ్ళలేము అని అయితే వీరైతే వెల్లడిస్తున్నారు. ఎందుకంటే ఇవాళ ఆదివారం వల్ల పిల్లలైతే కొంత పాఠశాలలకు అయితే సెలవులు అయితే ఇచ్చిన నేపథ్యంలో అయితే కొంతవరకు కొంత స్తబ్దత లేదు, నిశ్శబ్దంగా ఉన్న పరిస్థితి అయితే నెలకొంది. ఒకవేళ రేపు నుంచి పాఠశాలలు ప్రారంభమైతే పిల్లలకు పాఠశాలకు వెళ్ళాలన్న సైతం ఇబ్బందులు అయితే ఎదురవుతాయి. అంబులెన్స్ సంబంధించి అయితే అనేక ఇబ్బందులు అయితే ఎదురవుతాయి. ఎందుకంటే వేములవాడకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇదే దారి గుండా అయితే వెళ్ళాలి. ఒకవేళ లేదంటే ఇట్లా బోయినపల్లి కొదురుపాక నుంచి అయితే బ్రిడ్జ్ నుంచి అయితే మళ్ళీ తిరిగి రావాల్సిన పరిస్థితి వస్తుంది. దాదాపు ఇటు నుంచి వెళ్తే 3 కిలోమీటర్లు వెళ్ళాలి, అటు నుంచి వెళ్తే దాదాపు 40 కిలోమీటర్లు అయితే వస్తుంది. ఎందుకంటే 40 కిలోమీటర్లు తిరిగి అయితే రావాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. అటు నుంచి సైతం కొంత వర్షాల వల్ల అయితే ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. ఒకవైపు అయితే పిడుగులు కావచ్చు, అంతేకాకుండా వర్షపాతం అయితే అధికంగా ఉంది, మెరుపులు అయితే ఉన్నాయి. నేపథ్యంలో అయితే అధికారులు అయితే సూచిస్తున్నారు ఖచ్చితంగా బయటకు వెళ్ళాలంటే అత్యవసరం అయితేనే బయటకు వెళ్ళాలి. 24/7 అయితే అత్యవసర సేవలు అందుబాటులోనే అయితే సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సైతం వెల్లడించడం జరిగింది. ఒకవైపు పోలీసులు సైతం గస్తీ కాస్తున్నారు. అత్యవసరం ఉంటే బయటకు వెళ్ళాలి, కానీ లేదంటే ఇంట్లోనే ఉండాలని అయితే వారైతే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఓ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.